అవును. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, అనుభవం మాట్లాడదాం. మనతోటి చందు సాంబశివరావు గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. ఏంటి సాంబశివరావు గారు, ఏది ఎడిటింగ్ వీడియోనో, ఏది ఒరిజినల్ వీడియోనో, ఏ వాయిస్ ఎవరిదో కూడా అర్థం కానటువంటి సమాజంలో మనం ఉన్నామా, లేకపోతే నాయకులు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారా? నాకైతే అర్థం కావట్లేదు. ఐ థింక్ అన్నీ జరుగుతున్నాయి బ్రహ్మనాయుడు గారు. ముందుగా పెద్దలు ప్రభాకర్ గారికి, శివరాం ప్రసాద్ గారికి, మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఐ థింక్ మన ముందు చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్ ఉంది. ఒకటి, ఇండివిజువల్ లెవెల్లో ఆయా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళు చేశారనే ఎలిగేషన్స్, అది సొసైటీ ఎనీవే విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మనం కూడా చాలా సీరియస్గానే తీసుకుంటాం, అబ్జెక్ట్ చేస్తాం, ఖండించాం, అంతా అయిపోయింది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. అయితే దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని కొద్దిగా ఎవాల్యుయేట్ చేసుకుంటారు, ఏదో ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా ముందు నా ఉద్దేశం బ్రహ్మనాయుడు గారు, వాళ్ళు మీరు తీసుకున్న ఈ టాపిక్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు పొలిటికల్ పార్టీస్. వైఎస్ఆర్లో ఎక్కువ మంది చేశారా, తక్కువ మంది చేశారా, లేదంటే టీడీపీ వాళ్ళ, కూటమి వాళ్ళ అనే దానికంటే కూడా జస్ట్ థింక్ అబౌట్ ద ప్లైట్ ఆఫ్ కామన్ మ్యాన్. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మన చేతుల్లోకి వచ్చేసిన తర్వాత ఒక సాధారణ మహిళ, సాధారణ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాట్ ఎవర్ మే బి ద జెండర్, వాళ్ళు ఎలాంటి టార్చర్కి గురవుతున్నారు, ఎలా ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, ఎలా కంట్రోల్ చేయబడుతున్నారు, ఎంత క్రిమినాలిటీ పెరిగిపోయి ఉంటుంది అనే దానికి ఇవన్నీ కూడా మనం టాప్ లెవెల్ ఉదాహరణలుగా చెప్పుకోవాలి. అవును. ఐ థింక్ నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రియల్, ఇట్ ఈస్ హియర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ స్కోప్. దాని క్వాలిటీని కానీ, స్కోప్ని కానీ, యూసేజ్ని కానీ ఇంకా ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటుంది. మనం కాదనలేని పరిస్థితి, మనం ఆపలేని పరిస్థితి, ఇన్ఫ్యాక్ట్ మనం కావాలనుకుంటున్న పరిస్థితి కూడా. అట్ ద సేమ్ టైం దాన్ని ఫర్ గుడ్ వాడాలే కానీ ఇలాంటి బ్లాక్మెయిలింగ్కో, ఆర్మ్ ట్విస్టింగ్కో, ఇంకో దానికో వాడటం అనేది తీవ్రంగా ఖండించదగినటువంటి అంశం. అది నెంబర్ 1. దానికి తగ్గట్టుగా మన బాడీ పాలిటిక్ ప్రిపేర్ అయ్యిందా, మన రాష్ట్రం కానీ మన దేశం కానీ దానికి తగినటువంటి అవగాహన, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్లో దీని మీద వాళ్ళకి కావాల్సిన పరికరాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అవగాహన, ట్రైనింగు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక పటిష్టమైన కాంప్రహెన్సివ్ చట్టాలు కావాలి మనకి. యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే, యూరోపియన్ యూనియన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, దీన్ని ఎన్ని రకాలుగా వాడతారో, వాడే అవకాశం ఉందో కొంత అసెస్ చేసుకుని యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు పటిష్టంగా ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసుకున్నారు ఫర్ యూరోపియన్ యూనియన్. మన ఇండియాలో కూడా చేసాం. మన ఇండియాలో కూడా చట్టం ఉంది, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ని హూ హ్యాస్ టు మానిటర్, హూ హ్యాస్ టు కంట్రోల్, అండ్ దానికి జ్యూరిడిక్షనల్ పొజిషన్స్ ఎలా ఉండాలి, లీగల్ పొజిషన్స్, పీనల్ పొజిషన్స్ ఎలా ఉండాలనేది ఒక చట్టం ఉంది. అయితే దాని మీద అవగాహన లేదు, దానికి సంబంధించినటువంటి నోహౌ కానీ, టూల్స్ కానీ మన దగ్గర లేవు. మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి అది వచ్చేంత వరకు కూడా ఎవరు ఏదైనా చేయొచ్చు, ఇది నాది కాదు అనొచ్చు. ఒకవేళ అలాంటి క్లెయిమ్ చేసినప్పుడు అది అవునో కాదో మనం తేల్చలేం కాబట్టి, బియాండ్ రీజనబుల్ డౌట్ మనం ఎస్టాబ్లిష్ చేయలేం కాబట్టి, రియల్గా తప్పు చేసిన వాళ్ళు కూడా ఈ కవర్లో తప్పించుకునే అవకాశం ఉంది. సో ఇవాళ మనం టీడీపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటున్నాం. న్యాచురల్ గా వాళ్ళ పొజిషన్ ఏంటి, మేము కాదండి, మమ్మల్ని ఎవరు ఇలా ఇరికిచ్చారండి, లేదంటే ఎవరు చేశారండి అంటున్నారు. అది అవునా కాదా? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారికి కూడా నేను కంప్లైంట్ చేశాను, ఇది ఎవరో నా మీద కుట్రపూర్వకంగా చేస్తున్నారు, అనంతపురంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు కానీ ఈయనకి దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. మొన్న ఏదో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన సంబంధించి ఏదో మాట్లాడాడు. ఇది కంప్లీట్గా అటు డైవర్ట్ చేస్తారు దీన్ని అంశాన్ని. అంటే మరి వెంటనే పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కూడా సరైన టూల్స్ లేవు కదా. అవును. ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం, ఎస్పీ గారు దీన్ని ఏ మేరకు అనలైజ్ చేయగలరు, ఏ మేరకు దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలరు, ఎంత త్వరగా చేయగలరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫరెన్సిక్ కేపబిలిటీస్ ఏంటి, ఆ టెక్నాలజీ కేపబిలిటీస్ ఏంటి, అది మనందరికీ తెలుసు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇవన్నీ కూడా డెఫినెట్లీ అబ్జెక్షనబుల్, డెఫినెట్గా మనం ఖండించాలి. అది వాళ్ళ పర్సనాలిటీస్ని, వాళ్ళు ఇన్నోసెంట్ అయితే డ్యామేజ్ చేస్తుంది, వాళ్ళు పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అయితేనేమో డెఫినెట్లీ వీ హ్యావ్ టు కరెక్ట్ దెమ్, వీ హ్యావ్ టు పెనలైజ్ దెమ్. దాంట్లో ఎలాంటి విభేదం లేదు. ఐ థింక్ ఎంటైర్ సొసైటీ ఈజ్ ఇన్ యూనిజన్. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇలాంటి వ్యధవేషాలు వేసినప్పుడు వాళ్ళని ఖండించింది
ఇట్స్ ఎ సీరియస్ బ్లాట్ ఆన్ దేర్ పర్సనాలిటీ. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళ మీద ఇలా క్రియేట్ చేయబడింది అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఎ ఛాలెంజ్ ఫర్ అవర్ జుడిషియల్. ఎవరైతే దీన్ని ముందు ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎలా చేద్దాం మరి అది? how unless you have the technical know-how, unless you have the forensic capabilities, ఇదంతా ఉంటే కానీ ఇదంతా సాధ్యం కాదు. కానీ ఇది చాలా క్లిష్టమైన సందర్భం, సిచ్యువేషను, లేకపోతే పని, ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి డిపార్ట్మెంట్కి. కానీ బ్రహ్మనాయుడు గారు, నా ఉద్దేశం, ఐ థింక్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది మనం పై స్థాయిలో ఉన్న 2-3 మాట్లాడుకుంటున్నాం. ఇవాళ అనేక మంది స్టూడెంట్స్, అనేక మంది యంగ్స్టర్స్ వాళ్ళు ఇలాంటి బ్యాడ్ పీపుల్ చేతుల్లో పడిపోయి, ఎక్స్ప్లాయిట్ చేయబడిపోయి, ఒకప్పుడు మనం హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రాబ్లం అనుకునేవాళ్ళం, కాల్ మనీ ప్రాబ్లం అనుకునేవాళ్ళం, ఇంకోటి ఏదో ప్రాబ్లం అనుకునేవాళ్ళం. దానివల్ల హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ చిన్నాభిన్నం అవుతున్నాయి అనుకునేవాళ్ళం. ఇవాళ హండ్రెడ్స్ కాదు, థౌజండ్స్ లో, లాక్స్ లో పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్, ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్. టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్. మనకి కత్తులు ఉంటాయి, పిన్నులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కత్తిని మనం తప్పు పట్టకూడదు. కత్తిని ఉపయోగించే విధానం మీదే మనకి అవగాహన ఉండాలి, కంట్రోల్ ఉండాలి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డేస్ టు కమ్. మనం కొత్త మందులు తయారు చేయాలన్నా, కొత్త ప్రొసీజర్స్ డెవలప్ చేయాలన్నా, కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేయాలన్నా, ఆటోమేషన్కి కానీ, కన్సిస్టెన్సీకి కానీ, రిలయబిలిటీకి కానీ, ఇవన్నీ కూడా మనం కావాలని కోరుకుని డెవలప్ చేసిన టెక్నాలజీస్. అట్ ద సేమ్ టైం అవి రాంగ్ హ్యాండ్స్లో ఉన్నప్పుడు, అవి రాంగ్గా వాడబడుతున్నప్పుడు, ప్రభుత్వం హ్యాస్ టు స్టెప్ ఇన్, గవర్నమెంట్ హ్యాస్ టు హ్యావ్ ద సీరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్లేస్. చట్టాలు ఉండాలి, చట్టాలని అమలు చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, టైమ్లీగా దాన్ని డెలివర్ చేయాలి, మనం సార్ట్అవుట్ చేయాలి. నేనేమనుకుంటున్నానంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఇట్స్ ఎ బిగ్ గ్రేట్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ జ్యుడిషియరీ. దాన్ని ఆ చిక్కుముడి ఓడదీయాలంటే ప్రభుత్వాలు చాలా ప్రొయాక్టివ్గా కావాల్సినటువంటి చట్టాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్ ప్లేస్ పెట్టాలి. మనం అది లేకుండా పోలీసు వాళ్ళు చేయలేకపోతున్నారు, దీన్ని సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేయలేకపోతున్నారు అంటే సూపర్ఫిషియల్ రిమార్క్స్ అవి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే చంద్రశేఖర్, ఈ ఇష్యూలో చిక్కుకున్న వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు వెళ్ళి, ఇది మేం కాదు, మాకు సంబంధం లేదని. ఇది ఇంకా ఆశ్చర్యమైనటువంటి అంశం. అంతే కదా. మరి నిజంగానే వాళ్ళకి సంబంధం లేదనుకోండి, ఇది ఓన్లీ ఎలిగేషన్సే కదా. మన గోరంట్ల మాధవ్ గారి దగ్గర నుంచి ఎప్పటి వరకు చూస్తున్న టెన్స్, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మనం ఏం చేస్తున్నాం, పొలిటికల్ యాంగిల్లోనే విశ్లేషిస్తున్నాం. పొలిటికల్ యాంగిల్లో ఆబ్వియస్ గా వేరే పార్టీ కాబట్టి మనం బ్లేమ్ చేస్తాము, మన పార్టీ అనేసరికి మనం కొంత కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఏది ఏమైనా అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్, మనం అది ఎలిగేషన్ గానే చూడాలి. మనం వీ హ్యావ్ టు అప్హోల్డ్ అవర్ జ్యుడిషియరీ, వీ హ్యావ్ టు అప్హోల్డ్ అవర్ న్యాచురల్ జస్టిస్. వాటిని మనం కాదలేము. 1-2 కేసుల వల్ల, 1-2 పొలిటికల్లీ చార్జ్డ్ ఎలిగేషన్స్ ని పట్టుకుని మనం ఇది ఇంతేను, ఆయనే చేశాడు, ఈయనే చేశాడు అని కూడా మనం అనలేం. దాని రూట్ ఐ థింక్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అది ఇట్స్ ఎ గ్రేట్ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ పార్టీ, ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అవుట్ దేర్ ఇన్ ఇండియా. జస్ట్ లైక్ ఇట్ ఈస్ సేమ్ ఇన్ త్రూఅవుట్ ద వరల్డ్ అంతా కూడా దీంట్లో చిక్కునుంది ఇవాళ. దాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుని, ఎంత త్వరగా దానికి రెస్పాండ్ కాగలిగితే మన సొసైటీ అంత సేఫ్ గా ఉంటది. అదర్వైజ్ అందరి చేతుల్లో యాటమ్ బాంబ్స్ ఉన్నట్టు దాన్ని ఏం చేయాలో, ఎలా ఆపాలో ఎవరికి తెలియని